సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పీచ్ కలర్ తీసుకున్నారు. మనకి పీచ్ మీద కూడా గోల్డెన్ కలర్ బర్డ్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. జూట్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది. సో చూడొచ్చు మీరు, కంప్లీట్గా కూడా స్టిఫ్ ఉండదు, అందుకని కంప్లీట్ ఫాలింగ్ కాకుండా మనకి సెమీగా ఉంటుంది అనమాట. ప్లీట్స్ పెట్టుకోవాలన్నా శారీ బాగుంటుంది, అదర్వైజ్ సింగిల్ వేసుకోవాలన్నా క్యారింగ్ అయితే చాలా ఈజీ ఉంటుంది. శారీ అయితే అంత తొందరగా నలిగిపోదండి. చూడొచ్చు మీరు, ఇట్లంతా చూపించినా నలిగిపోదనమాట మనకి శారీ అయితే. మొత్తం కూడా మనకి బర్డ్స్ ప్యాటర్న్ తీసుకున్నారు. బార్డర్లో కూడా బర్డ్ అనేది ఇచ్చేసారనమాట. సో మనకి ఈ కైండ్ ఆఫ్ బంచెస్లో తీసుకున్నారు అంటేనే అది రా మ్యాంగో ఫ్యాబ్రిక్లోనే మనకి ఆ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట. సో పళ్ళుకి టాజిల్స్ వస్తాయి, హ్యాండ్మేడ్ టాజిల్స్. సో వైన్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. మంచి లావెండర్లో జూట్ రా మ్యాంగో వస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను, 80% రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది, 20% వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే, మంచి లైట్ వెయిట్ ఉంది, ఈజీ టు డ్రేప్ ఉంటుంది, క్యారీయింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. సో మంచి క్లాసీ లుక్ ఉందండి ఈ శారీ అయితే. సో కట్టుకున్నా కూడా మనకి మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. సో యూ కెన్ సీ ద షైనింగ్ ఆల్ ఓవర్ ద శారీ అండి. మనకి శారీలో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి శారీ అంతా కూడా బర్డ్స్ అనేది హెవీ వీవింగ్లో వస్తాయి. సో చూడొచ్చు, ఇదంతా కూడా బర్డ్స్ అనేది మనకి వీవింగ్లో వస్తాయి. సో మనకి పళ్ళు కూడా డిఫరెన్షియేట్ ఏం చేయలేదండి, కంప్లీట్గా కూడా రన్నింగ్ తీసేసుకున్నారు. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారనమాట. చక్కగా డోలా ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. మంచి పీచ్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్.